హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారని నాకు తెలుసు. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం, విచ్ ఈస్ వెరీ వెరీ నీడెడ్, రైట్? రియల్ ఎస్టేట్లో మనము ఆస్తుల్ని కూడగట్టడం ఎలా? చాలామంది అడుగుతుంటారు, సార్ మీరు చాలా రియల్ ఎస్టేట్కి సంబంధించి బాగోగుల్ పాయింట్స్ అన్నీ చెప్తుంటారు, కాకపోతే మీరు ఎలా అక్యుములేషన్ చేశారు రియల్ ఎస్టేట్ అనేది, నా ఇన్వెస్ట్మెంట్స్, నా ప్లాన్స్, నేను ఎలా సక్సెస్ అయ్యాను నా లైఫ్లో అనే దాని మీద చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను వాటికి సంబంధించి అనుభవాలు మీరు చేయాల్సింది నేను చెప్పగలుగుతాను. మరి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మామూలుగా అయితే రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒక స్టెప్ చేయాలంటే 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాయింట్, మనము ఎమోషనల్గా డిసిషన్ తీసుకోకూడదు. రెండో పాయింట్, మనము ఎప్పుడు కూడా రైట్ టైంలో డిసిషన్ తీసుకోవాలి. మూడో పాయింట్, మన ఫైనాన్షియల్ పరిస్థితిని ఆలోచించి దాని ప్రకారం మనం డిసిషన్ తీసుకోవాలి. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. వీటిని ఎలాబరేట్ చేద్దాం ఇప్పుడు. మనము ఎక్స్పెషలీ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ, మనమంతా ఆస్తుల మీద మనకు ఉండేది ఏంది? మమకారం, ఎమోషన్, రైట్? ఈ ఎమోషన్ మమకారంతో చేయాల్సినవి కొన్ని ఉంటాయి, నీకు కాదను, ఖచ్చితంగా ఉండాలి, రైట్? కానీ నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కోణం అనేది కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ వరకే ఉంచుకోవాలి. మ్యాక్సిమం వీలైతే జీరో అవుట్ చేయాలి, ఏ దాని మీద అలా ఉంచుకోకూడదు. లేదు మనం ఉంటాము, మన ఇల్లు, మన కథ, మనం ఓకే, రైట్? ఒక ఫస్ట్ పీస్ వరకు, ఫస్ట్ హౌస్, అది ఏదైనా కూడా అక్కడి వరకు నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మిగతావైనా కనీసం నేను చెప్పిన ఫార్ములా ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఎమోషన్తో డిసిషన్స్ తీసుకోకూడదు. వీళ్ళందరూ చెప్పారు, మా వాళ్ళంతా ఇక్కడ తీసుకున్నారు, నేను తీసేసుకుంటాను. అరే మా ఫ్రెండ్స్ చెప్పారు తీసేసుకుంటాను. ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. అరే ఇది నాకు నచ్చింది అనేది ఏముండదు ఇక్కడ. నచ్చడం వేరు, నలుగురికి నచ్చడం వేరు. రియల్ ఎస్టేట్ ఆల్వేస్ నలుగురికి నచ్చాలి కదా, ఎందుకంటే రేపు నువ్వు దాన్ని యు ఆర్ మూవింగ్ అవుట్, రైట్? మీరు సెల్ చేయాలనుకుంటావు ఈరోజు. కాబట్టి మనము యూనిక్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం అందరిలో వాళ్ళమై ఉండాలి, అందరి వాడిమై ఉండాలి, చాలా సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఫస్ట్ పాయింట్. మీరు చాలా వరకు ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. మనం ఆ తప్పు చెయ్యకూడదు, లేకపోతే ఇరక్కపోతాం. చాలా మంది ఏం చేస్తారు, ఈ ఎమోషన్తో అస్సలు డిమాండ్ లేని ప్లేస్లో పోయేసి కొనేయడము, అసలు దాని గురించి అసలు కరెక్ట్గా సెంటిమెంట్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జనాలకి వాస్తు సెంటిమెంట్ ఉంటుంది. మనం వాస్తును వదిలేయకోకుండా చాలా వరకు ఇవన్నీ మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మనం అందరి మధ్య ఉన్నాం, మనం అది మర్చిపోకూడదు. రెండోది టైం. చాలా మంది ఏం చేస్తారంటే అందరూ పరిగెత్తినప్పుడు, అందరూ ప్రైస్ పెంచినప్పుడే పోయేసి మనం కూడా ఆ ప్రైస్ పెంచినప్పుడే కొంటాం. ఇది చాలా తప్పుడు విధానం. మన ఇండియన్స్ సగం మంది ఈ ప్రాబ్లం వల్లే సఫర్ అవుతారు. రేటు పెరుగుతోంది అంటే డస్ నాట్ మీన్ దట్ అది మంచి ప్రోడక్ట్ అని కాదు. మనము రైట్ టైంలో కొన్నామా అనేదే పాయింట్. అది తక్కువలో ఉందా ఎక్కువలో ఉందా అనే దానికన్నా రైట్ టైంలో కొనాలి. ఈ రైట్ టైం అనేది ఎట్లా డిటర్మినేషన్ చేస్తాం? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ ఎస్టేట్లో 10 years ఫార్ములా ఉంటుంది. మెజారిటీ కేసెస్ చెప్తున్నాను, 10 years ఫార్ములా. ఈ 10 yearsలో మనకు దాదాపు మీ ప్రాపర్టీ 300 నుంచి ఆర్ 400 నుంచి ఇట్ విల్ గో అప్ టు 800%. 4 రెట్లు పెరగచ్చు, 8 రెట్లు పెరగచ్చు. అది మీరు ఎంటర్ అయిన టైంని బట్టి. అందువల్ల
ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటర్ అయిన టైం ఇంపార్టెంట్. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను డౌన్ ద లైన్, దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో అపార్ట్మెంట్ వాల్యూ ఎంత ఉండింది నాకు బాగా గుర్తు. స్క్వేర్ ఫీట్ 300 రూపాయల నుంచి 500 ఉండింది. అదే 2005లో అదే అపార్ట్మెంట్ పర్ స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు అయింది. అదే 2008లో అదే పర్ స్క్వేర్ ఫీట్ 3000 అయింది. అబ్బా అనిపిస్తుంది కదా. 300 నుంచి మీరు 2000 సంవత్సరంలో కానీ తీసుకుంటే 8 ఏళ్లలో 3000 అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 10 రెట్లు పెరిగింది. అబ్బా సూపర్ అని. కానీ నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు? నువ్వు 300 దగ్గర ఎంటర్ అయ్యావా, 1000 దగ్గర ఎంటర్ అయ్యావా, 3000 దగ్గర ఎంటర్ అయ్యావా? దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి మనం ఆ రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. ఏం వెసులుబాటు ఉంది? మీరు లేటుగా ఎంటర్ అయినా ఓవరాల్గా 10 years ఇస్తే మీరు స్టిల్ మీకు 2 రూపాయల వడ్డీకి సమస్య లేదు. 2 రూపాయల పైనే మీరు వడ్డీ వస్తాయి. 3000తో మీరు తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2008లో తీసుకోంటే 9, 10 పెరగలేదు. మీకు తెలియని 14 వరకు పెరగలేదు. 2015 సంవత్సరంలో హైదరాబాద్ ఏమైంది? 3000ది కాస్త నేను కేబిహెచ్బి ఆ ఏరియాని ఎక్కువ చెప్తున్నాను. మిగతా ఏరియాలు కూడా మాట్లాడదాం మనం. ఇదైతే కేబిహెచ్బి అయితే ఈజీగా ఉంటుంది. కేబిహెచ్బి, మియాపూర్ ఆ ఏరియాలో. ఈ ఏరియాలో 2014-15కి వచ్చేసరికి పర్ స్క్వేర్ ఫీట్ 4500 నుంచి 5000 అయింది 15కి, రైట్? ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి 2018-19 వచ్చేసరికి అదే కాస్త 6 నుంచి 8000 వరకు అయింది. అంటే మీరు ఒకవేళ 2008లో తీసుకుంటే 2018లో అమ్మితే మీరు ఎంతకు అమ్మగలిగిండొచ్చు? అపార్ట్మెంట్ సమ్వేర్ 7,000 or 8,000. అంటే మీకు ఎన్నిసార్లు పెరిగింది? 200 సార్లు. అంటే 100%, 100కు 100 వచ్చింది, రైట్? సో ఇక్కడ మీరు ఎంటర్ అయిన టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే ఎగ్జాంపుల్, ఇదే దాన్ని మనం కొద్దిగా పిక్ చేస్తే 2015లో 2015 ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 2015లో నేను నానక్రామగూడ ఆ ఏరియాలో గోల్ఫ్ సిటీ ఉంది కదా, దానికి గోల్ఫ్కి ఎదురుగా ఉండే చోట 2-3 బిల్డింగ్స్ చూసాను. నాకు బాగా గుర్తు, 4000 రూపాయలకి ఇచ్చారు పర్ స్క్వేర్ ఫీట్ 2015లో. ఎగ్జాక్ట్లీ కట్ చేస్తే 2016లోకి వచ్చిన ఒక 100-200 పెరిగాయి. ఒక సంవత్సరం వరకు కూడా 100-200 పెరిగాయి. కట్ చేస్తే 2015-16లో 4000-4200 ఉన్నవి 2020కి బిఫోర్ కరోనా అవి కాస్త హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంకి దాదాపు 9000 నుంచి 10,000 అయ్యాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఎంత పెరిగాయి? 1.5 times పెరిగాయి, రైట్? సో ఇక్కడ మీరు 1.5 times పెరిగాయి. మళ్ళీ మన కరోనా తర్వాత ఆగిపోయాయి. తర్వాత అదే రేట్ ఇప్పటికీ కొనసాగుతోంది. మీరు 10 ఏళ్ల వరకు చూస్తే 1కి 2 సార్లు, నువ్వు 100 రూపాయలు పెడితే 200 అవుతుంది, కొన్ని సందర్భాల్లో 400 అవుతుంది. కానీ 400 అయ్యేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా అంటే నువ్వు 100 రూపాయలు పెడితే, నీకు సింపుల్గా చెప్పాలంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 5 ఏళ్లలో 2 లక్షలు అవ్వాలి, 10 ఏళ్లలో 4 లక్షలు అవ్వాలి. నీకు రెంట్ రూపంలో గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను అపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. నువ్వు మంత్లీ రెంట్ తింటున్నావు, లాభం తింటున్నావు. ఇక్కడ నువ్వు అంటే రెంట్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది? నీకు పావలా భాగం ఖచ్చితంగా వస్తుంది కదా. మీరు 1 కోటి రూపాయలు పెట్టింటే ఇన్వెస్ట్మెంట్ 25,000 రెంట్ అయితే వస్తుంది. అది ఇండియాలో దోకాలేదు, రైట్? సో మీకు పావలా వడ్డీ లాగా వస్తూ 400 వచ్చింది అనుకోండి, అది సూపర్ ఇన్వెస్ట్మెంట్. 100కు 200 వచ్చింది 10 ఏళ్లలో, స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? సాధారణంగా హైదరాబాద్ ప్రాంతంలో మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలకి మీరు ఖచ్చితంగా మినిమం 300 అయితే చేయగలుగుతారు. ఇది 100% నిజం. కానీ ఇక్కడే మీ ఎమోషన్ పాయింట్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ అపార్ట్మెంట్ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, 2 రకాలైనటువంటి పీపుల్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఉంటారు, నాలాగా మీలా చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులంతా అపార్ట్మెంటే చూస్తారు, రైట్? సో మీరు అపార్ట్మెంట్ తీసుకోవడం రైటా కాదా అంటే
ఈ పర్టికులర్ ఫార్ములా ప్రకారం ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ రైట్ డిసిషన్. బికాస్ మనం క్యాష్ పెట్టి కొనలేం కదా, మనం లోన్ ద్వారానే వెళ్తాం. సో లోన్ ద్వారా వెళ్ళి మనం రెంటల్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోగలిగి మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయగలిగాము అంటే ఇది వెరీ వెరీ గుడ్ ఆప్షన్. ఇది నెంబర్ 1. ఇది నెంబర్ 2 టైమింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. అపార్ట్మెంట్ గురించి చెప్పాను కదా, అదే దాన్ని మనము ఇందాక మీకంతా అపార్ట్మెంట్ స్టోరీ చెప్పాను. ల్యాండ్ మీద తీసుకున్నాం అనుకోండి, ల్యాండ్లో స్టోరీయే మారిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2015 సంవత్సరంలో కోకాపేట ప్రాంతంలో నేను బాగా గుర్తుంది, నేను అపార్ట్మెంట్ ప్లాట్ కొనడానికి వెళ్తే 8,000 చెప్పారు. 2015 ప్రాంతంలో. అదే కోకాపేట 2015లో నేను కొనలేకపోయాను. 2017 సంవత్సరంలో 18 సంవత్సరంలో వెళ్ళాను, 17 ఆ టైంలో వెళ్తే 8,000 కాస్త వాళ్ళు 33,000 చెప్పారు. ఎంటర్ అవుతాం కదా, కోకాపేట ఎంటర్ అవుతాం, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ. 33,000 చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు, 8,000 ఎక్కడ, 33,000 ఎక్కడ అనేసి నేను వచ్చేసాను. ఇప్పుడు ఎంత అక్కడ తెలుసా, ఈరోజు దాదాపు 2 నుంచి 3 లక్షలు ఉంది. అంటే ఆ పెరుగుదల చూడండి. అందువల్ల భూమి మీద విపరీతమైన పెరుగుదల ఉంటుంది, కానీ మనం రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్. చాలా మంది సార్ ఈరోజు చెప్పేశాడు, సూపర్, మనం రైట్ టైం, హైదరాబాద్లో మార్కెట్ అంతా పండుకొని ఉంది, మనం పరిగెత్తా వెళ్ళాలి, సపా కొనేద్దాము, ఎతుకుదాము అని. రైట్. నేను చెప్పిన దాంట్లో ఫైనాన్షియల్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్స్లో ఎప్పుడు కూడా మనము శక్తికి మించి చెయ్యకూడదు, శక్తికి మించి మనం లోపలికి వెళ్ళకూడదు. ఆ మూమెంట్ మీరు శక్తికి మించి లోపలికి వెళ్ళారు అంటే సర్వనాశనం అయిపోతాం మనం. ఎందుకు, రియల్ ఎస్టేట్ అనేది ఏంటి, రియల్ ఎస్టేట్లో ఎంట్రీ ఎగ్జిట్ అనేది మన మార్కెట్ పరిస్థితులను బట్టి ఉండాలి, కానీ మన పరిస్థితులను బట్టి ఉండకూడదు. మీనింగ్, చాలా మంది ఏం చేస్తారు, నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను, నా పాపకు పెళ్ళి అయ్యే టైంలో నేను అమ్ముతాను. తప్పుడు నిర్ణయం చెయ్యకూడదు. నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, ప్లాట్ కొంటున్నాను, మా వాడికి MBBS అయ్యేటప్పుడు నేను అమ్మేస్తాను. రాంగ్ డిసిషన్. నేను ఒక ప్లాట్ కొంటున్నాను, ఈ రోజు నేను నా ప్లాట్ 10,000 కొన్నాను, 40,000 అయినప్పుడు అమ్ముతాను. దట్ ఈస్ ద రైట్ డిసిషన్. నేను ఒక ప్లాట్ కొన్నాను, అప్పు చేసి కొంటున్నాను, వానికి నేను వడ్డీ ఇస్తున్నాను, రూపాయిన్నర వడ్డీ, 3 నెలల్లో డబుల్ చేసి అమ్మేస్తాను. రాంగ్ డిసిషన్. ఎప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యకండి. చాలా మందికి, నా సహోదరులకి, నాతో ఉన్నటువంటి చాలా మంది నా ఏజ్ వాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుసు, నాకన్నా చిన్న వాళ్ళకి కూడా తెలుసు, నేను కాదన్ను, కానీ ఇవి నా ఒపీనియన్. రైట్. ఈ 3 ఫార్ములాని మీరు ఎగ్జాక్ట్లీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు డెఫినెట్లీ కోట్లకు అధిపతి అవుతారు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.